వాడు మగాడు, వయసులో ఉన్నాడు. వయసు చేసిన తప్పుకి వాడి మీద చేయి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నీ మాటల్ని బట్టి చూస్తుంటే ఏదో పెద్ద మ్యాటర్ ఉందనిపిస్తుంది. చెప్పాలనిపించిన రోజే చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా క్షణాల్లో సాల్వ్ చేస్తాను. అల్లుడు గారితో ఏమైనా మనస్పర్ధలొచ్చాయా? అయ్యో, ఆయనతో మనస్పర్ధలు ఎందుకొస్తాయమ్మా? నువ్వింతకు ముందులా ఇష్టానికి తిరగడం తగ్గించాలి. పెళ్ళంటే తాళి కడితే సరిపోతుంది కదా, ఎప్పటి నుండి నా ఇష్టాలు తగ్గించుకోవడం దేనికి? ఇన్ని రోజులు ఇది నష్టజాతకురాలని అందర్నీ నమ్మించి ఎవ్వరూ దీన్ని పెళ్లి చేసుకోకుండా చేశాం. అలా చేశాం కాబట్టి ఇప్పుడు నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది. కొద్ది రోజులు మన జాగ్రత్తలో మనం ఉండాలిరా. అందుకే కాస్త తిరగడం తగ్గించు. ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసావుగా, నేనెప్పుడైనా అడ్డుపడ్డానా? పెళ్ళయ్యే వరకు ఓపిక పట్రా. ఆ తర్వాత నీ ఇష్టం. నచ్చిన దానితో తిరుగు, నచ్చినట్టు బతుకు. ఎవరు కాదంటారు? ప్రయోజనం పెద్దదైనప్పుడు నలుగురి కోసం నటించటంలో తప్పులేదురా. ఇది మన ఆస్తి, మనది అని అందరితో ఒక్కసారి అనిపించావనుకో, ఆ తరువాత నువ్వు ఎన్ని వెధవ వేషాలు వేసినా అడ్డుండదు. అర్థమైందా? మేడం గారు భోంచేశారా? లేదు సార్. ఏ, ఎందుకని? తెలీదు సార్. సరే, నువ్వెళ్ళు. ఓకే సార్. ఊర్మిళ, రా సత్య, కూర్చో. ఇంకా భోంచేయలేదా? లేదు. స్టాఫ్ అందరూ భోజనానికి వెళ్తే నువ్వింకా తినకుండా ఏం చేస్తున్నావు? మీరు తిన్నారా? లేదు. ఏ? ఆకలిగా లేదు. నాకు ఆకలిగా లేదు. అదేంటి, నా ఆకలి గురించి అడిగి నీకు ఆకలిగా లేదంటావు? అంతే మరి. టైంకి మీరు తిననప్పుడు నేనెలా తింటాను? సావిత్రి ఊళ్ళో లేదు కదా, తనుంటే క్యారేజ్ పెట్టించేది. ఇప్పుడు హోటల్కెళ్ళి తినడం ఇష్టం లేక వెళ్ళలేదు. అయినా నేను తినకపోతే నువ్వు తినకపోవడం ఏంటి? సావిత్రి వచ్చే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత. మీరు భోంచేస్తానంటే చెప్పండి, నేను భోంచేస్తాను. నాతో ఎందుకు? నువ్వు తినే ఊర్మిళ. లేదు, ఇద్దరం కలిసే తిందాం. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. అలా అయితే నాకు ఆకలిగా లేదు. ప్లీజ్, ఇద్దరం కలిసి తిందాం. నా క్యారేజ్ ఉంది, మన ఇద్దరికి సరిపోతుంది. అది కాదు ఊర్మిళ. తింటే ఇద్దరం కలిసి తిందాం, లేదంటే లేదు. మీతో పాటు నన్ను పస్తుంచాలనుకుంటే తినకండి. చాలు. చాలు చాలు.
నువ్వు కూడా తిను రమణ. వద్దు, చాలు చాలు. పర్లేదు సత్య గారు. సత్య, ఇద్దరం కలిసి ఒకే ప్లేట్లో తినే రోజు త్వరలోనే వస్తుంది. హాయ్ సావిత్రి, ఎలా ఉంది ఘంటసాల? పాత ఊరికి కొత్తగా అలవాటు పడుతున్నావా? నీ ఫ్యూచర్ అదే కదా. నువ్వు ఊరికి వెళ్ళి చాలా మంచి పని చేశావు. నువ్వు అలా వెళ్ళటం ఇక్కడ నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. సత్యకి దగ్గర కావటానికి నాకు చాలా మంచి అవకాశం ఇచ్చావు. కొద్ది కొద్దిగా కొసరు కొసరు వడ్డించే అంత దగ్గరయ్యాను. 2 రోజులు నువ్వు ఊర్లో లేకపోతేనే నా లైఫ్లో ప్రతి క్షణం చాలా అందంగా కనిపిస్తుంది. సత్యకి దగ్గరగా ఆనందంగా గడిచిపోతుంది. అదే నువ్వు శాశ్వతంగా దూరమయ్యావనుకో, నా జీవితం ఇంకెంత ఆనందంగా గడిచిపోతుందో ఊహించుకుంటేనే మనసు గాల్లో తేలిపోతుంది. సావిత్రి, నువ్వు ఇప్పుడప్పుడే హైదరాబాద్ వచ్చే ప్లాన్స్ ఏం పెట్టుకోకు. ఇంకొద్ది రోజులు అక్కడే ఉండు. రేపు సత్యకి దూరం అయ్యాక ఎక్కడుండాలి, ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకో. నేను ఫోన్ చేసి రమ్మనే వరకు నువ్వు రావద్దు. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. అర్థమైందిగా? ఈ ఇంటి మహాలక్ష్మి నా కోడలే కదండి.
చిన్నప్పటి నుంచి ఈ గుండెల మీద పెట్టుకుని పెంచాను. అందుకే ఇప్పటికీ నాకు దీన్ని చూస్తుంటే నాకు చిన్నపిల్లలాగే అనిపిస్తుంది. నాకు నేనుగా ఈ మాటనుంటే ముందుగా ఆ లాయర్ గాడే అడ్డుపడి ఉండేవాడు. ఇప్పుడొద్దన్నా వాళ్లే పెళ్లి చేయమంటున్నారు కాబట్టి ఇక ఈ పెళ్లికి ఎదురుండదు. ఇదిగోండి, ఈ ముహూర్తం మీరే పెట్టారు, ఈ లగ్న పత్రిక మీరే రాశారు. పెళ్లికి మంచి ముహూర్తం కూడా కుదిరింది. ఇంక దీని మెళ్ళో నా కొడుకు తాళి కట్టడమే ఆలస్యం. హలో, లాయర్ గారు, నేనంటే ఎవరమ్మా? పేరుండదా? వెన్నెల్లి మాట్లాడుతున్నాను. అమ్మాయి గారు తమరా? ఏంటమ్మా నాకు ఫోన్ చేశారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా. ఫోన్లో కాదు, నేరుగా రండి. సరేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వద్దు వద్దు, ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకైతే ఎవరు ఉండరు. మీరు అప్పుడు రండి. అలాగేనమ్మా. తప్పకుండా రండి, మర్చిపోకుండా. చాలా ముఖ్యమైన విషయం, మర్చిపోకుండా రండి. అయ్యో, తమరు చెప్పేకి రాకుండా ఎలా ఉంటానమ్మా? తప్పకుండా వస్తాను. ఉంటానండి.
హలో ఏంటి సావిత్రి, ఘంటసాల వెళ్ళగానే నన్ను మర్చిపోయావా? అదేంటండి అలా అంటారు? మరెలా అనాలి? నానమ్మని చూసి రమ్మని పంపించాను. వెళ్ళాక కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశావా? ఎలా ఉన్నానో ఏంటో అని ఆలోచించావా? ఏ, నేనింక జైల్లోనే ఉన్నాననుకున్నావా? మన పెళ్ళైన తర్వాత కలిసున్న రోజుల కంటే విడిపోయిన రోజులే ఎక్కువ. అందుకేనేమో నేను బయటకొచ్చిన విషయం మర్చిపోయినట్టున్నావు. అలా ఎలా మర్చిపోతానండి? చాలా రోజుల తర్వాత వచ్చాను కదా. వాళ్ళు వీళ్ళు వస్తూ వెళ్తున్నారు. వాళ్ళ మాటల్లో పడి ఎవరమ్మా? ఆయన ఫోన్ చేశారమ్మా. అల్లుడు గారా? ఉమ్, ఏది ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. అల్లుడు గారు బావున్నారా? బావున్నానత్తయ్య. మామయ్య, బామ్మ అందరూ బావున్నారా? అందరూ బావున్నారు బాబు. అమ్మాయిని ఒక్కదాన్ని పంపించకపోతే మీరు రావచ్చు కదా. ఆ అమ్మాయిని పంపించి అల్లుడు గారు రాకపోవడం ఏంటని మా వాళ్ళందరూ ఒకటే గొడవ. రావాలి అనుకున్నాను కానీ కుదరలేదు. ఈసారి తప్పకుండా వస్తాను. శ్రీరామనవమి కూడా అయిపోయింది. పండగ పూటైనా అలా వచ్చి వెళ్ళుండాల్సింది కదా బాబు. పండగలదేముందత్తయ్య, నెలకో పండగ వస్తూనే ఉంటుంది. ఈసారి తప్పకుండా రావడానికి ట్రై చేస్తాను. రా బాబు. మా అత్తగారు కూడా చూసి చాలా రోజులైందంటున్నారు. అవునత్తయ్య గారు, నన్ను రారా అంటున్నారే కాని సావిత్రిని పంపిస్తాను అనటం లేదు. ఏ, నేనొచ్చే వరకు సావిత్రిని పంపించకూడదు అనుకుంటున్నారా? చచా, అలా ఎందుకు చేస్తాం బాబు? వచ్చి 4 రోజులే కదా అయిందని ఆగాం. ఏం బాబు, అక్కడ నీకు ఇబ్బందిగా ఉందా? ఇబ్బందని కాదు, సావిత్రి లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. అందుకే పంపించమంటున్నాను. ఏమనుకోకండి. అనుకోటానికేముంది బాబు? అమ్మాయిని ఇక్కడ పెట్టి నిన్నక్కడ బాధపడమంటావా ఏంటి? తొందరలోనే పంపిస్తాం. సరేనండి, ఉంటాను. అలాగే బాబు. పాపం అల్లుడి గారికి నువ్వు లేకపోయేసరికి ఏం తోచట్లేదనుకుంటాను. నాన్నగారితో చెప్పి రేపో ఎల్లుండో పంపిస్తాను. ఇదిగో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏంటి విషయం?
ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? నీ అత్త చచ్చినా పర్వాలేదనుకుంటే అంతా చెప్పే. నీ నోటి వెంట నిజమొచ్చిన మరుక్షణం నీ అత్త శవమవుతుంది.